Hi, hello friends, welcome back to JK Special Creations. In Jyoti Special, you are watching DIY Ayurvedic Natural Face Pack. I learned it from my grandmother. It's a perfect recipe for glowing skin. You do not always need an expensive beauty product for tender loving for your skin. Sometimes the ingredients in your kitchen work just as well. From reducing pimples to moisturizing dry skin, homemade Ayurvedic face mask recipe can do it all. Don't you believe me? Just take a look at your grandma's glowing natural face pack. Let's go. నేను దగ్గరలో ఉన్న స్టోర్లో నుండి తెచ్చాను. ఇది చాలా తక్కువ కాస్ట్, 75 రూపీస్ 200 గ్రామ్స్ వచ్చేసి. లేదంటే ఈ రకమైన పౌడర్స్ కూడా దొరుకుతాయి. వాటిలో కూడా మీరు రీమిక్స్ చేసి దీన్ని వాడుకోవచ్చు. ఏమీ లేకపోయినా మీరు శనగపిండిని యూస్ చేసి దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనిలోకి నా ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మా పెరట్లో నేను పెంచుకుంటున్నటువంటి అలోవెరా. అలోవెరా అనేది న్యాచురల్ మ్యాజికల్ ప్లాంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే అలోవెరా కాంబినేషన్తో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేసి మనం అప్లై చేయటం వల్ల ఇదొక పవర్ హౌస్గా మన స్కిన్ మీద పనిచేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవైనా కూడా ఈ అలోవెరా జెల్ వల్ల మనకి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా దీనికి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, బియ్యపు రవ్వ, తేనె, పసుపు, వీటితో పాటే అలోవెరా జెల్. వీటినన్నిటిని ఉపయోగించి ఈ పౌడర్ని అంటే ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవటం మనం చూద్దాం. నేను ఒక చిన్న గిన్నెడు సున్నపిండిని తీసుకున్నాను. అందులోనికి బియ్యపు రవ్వని ఒక స్పూను నేను వేసుకుంటున్నాను. అందులోనికి టర్మరిక్ పౌడర్, పసుపుని ఒక అర స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూను ఆలివ్ ఆయిల్. మీకు ఆలివ్ ఆయిల్ లేని పక్షంలో కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. తేనెని కూడా నేను అందులో వేసి కలుపుకుంటున్నాను. తేనె అనేది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నది. ఇది మనకి చాలా యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. స్కిన్ గ్లో అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఈ సున్నిపిండిలోని నేను ఒక బాటిల్ శాండిల్వుడ్ పౌడర్ని కొని దాన్ని కూడా కలపడం. ఇవి కాకుండా నేను ఒక నిమ్మబద్దం తీసుకొని దాని రసాన్ని కూడా స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అలోవెరా జెల్ని కూడా వేసేద్దాం. మనకి మెడికల్ షాప్స్లో అలోవెరా జెల్ అనేది మనకి దొరుకుతూ ఉంది. అది కొనుక్కొచ్చి వేసుకునే వాళ్ళు అది వేసుకోవచ్చు. ఇంట్లో గనక మీ పెరట్లో గనక అలోవెరా చెట్టు ఉంటే దాన్ని తీసుకొని మిక్సీ వేయొద్దండి. ఇలా నైఫ్తో మీరు ఇలా స్క్రాప్ చేసినట్లయితే చక్కగా జెల్ వచ్చేస్తుంది. అదే మిక్సీ వేసినట్లయితే పీసెస్గానే ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు అలోవెరా జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మిక్సర్లో కలిపి దీన్ని ఒక స్మూత్ పేస్ట్గా మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఒక స్పూన్ సహాయంతో నెమ్మదిగా కొంచెంగా వాటర్ వేస్తూ దాన్ని మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా దాన్ని స్లోగా కలుపుతూ బియ్యం రవ్వ అనేది వైట్నింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, స్క్రబ్బర్గా పనిచేస్తుంది, అట్లాగే స్కిన్ టైటనింగ్కి పనిచేస్తుంది. స్కిన్ టైటనింగ్ అవడం వల్ల రింకిల్స్ అనేవి పోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ వల్ల డ్రై స్కిన్ అనేది పోయి స్కిన్ అనేది చాలా స్మూత్గాను మాయిశ్చరైజర్గా తయారవుతుంది. టర్మరిక్ పౌడర్. పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ ఉన్న పదార్థం. ఇది మనము
ఈ సున్నపిండిలో కానీ శనగపిండిలో కానీ ఎందులోన్నా కలుపుకోవటం వల్ల యాంటీసెప్టిక్ ఎలిమెంట్గా ఇది పనిచేస్తుంది. అది స్కిన్ లోపల వరకు చుచ్చుకొని పోయి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని రిపేర్ చేయడానికి ఈ యొక్క టర్మరిక్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ప్యూర్గా పసుపు కొమ్ములను తీసి మిల్లులో ఆడించి పెట్టుకున్నటువంటి శాండిల్ పౌడర్ని కూడా మీరు కలుపుకుంటే మంచి సువాసన ఫ్రాగ్రెన్స్ అనేది ఇస్తుంది. దీన్ని మీరు వారానికి ఒకసారి 2 సార్లు చొప్పున అప్లై చేసుకోవడం వల్ల దీన్ని స్కిన్ మీద బాగా అప్లై చేసి దాన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు మీరు వదిలిపెట్టాలి. దాని తర్వాత ఇందులో మీరు కావాలంటే కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్ని స్లోగా దాని మీద స్ప్రింకిల్ చేస్తూ రబ్ చేయటం వల్ల వస్తుంది. అన్ని విధాలుగా మీ స్కిన్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా, గ్లోయింగ్తో మీ స్కిన్ మీకే నమ్మలేనంతగా రిజల్ట్స్ అనేది ఈ ఫేస్ ప్యాక్ వల్ల మీరు చూడగలుగుతారు. యూస్ దిస్ DIY Ayurvedic face mask will reduce acne and also give you the glowing skin and many more benefits. If you like this video, please do like and share, comment and subscribe. Please don't forget to press bell icon. Thank you so much for watching.